క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయునుగాక, ఈరోజు ప్రభు మిమ్మల్ని హెచ్చించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు శుభవచనం కొరకు 75వ సంకీర్తన 7వ వాక్యం. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును. ఈరోజు శుభవచనం, దేవుడు హెచ్చించువాడు. చాలా చక్కటి మాటలు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ 75వ కీర్తన అంతా మీరు ధ్యానం చేస్తే చూడండి, అహంకారులై ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు, దేవుడే తీర్పు తీర్చువాడు. అమూల్యమైన మాట అండి. దేవుడే తీర్పు తీరుస్తాడు. చాలాసార్లు మనం ఇతరులకు తీర్పు తీరుస్తాం, అది మన పని కాదండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా కొండ మీద ప్రసంగంలో, మీరు ఎవరికి తీర్పు తీర్చొద్దు, తీర్పు తీర్చుట నా పని, పగ తీర్చుట నా పని. అవి దేవుని విషయాలండి. మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చు మనుషుడా, నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? ఏ విషయంలో ఇతరులకు మనం తీర్పు తీరుస్తామో ఆ విషయంలో మనం తీర్పు తీర్చుకోవాలి. ఎందుకంటే ఆ విషయాలు మనలో ఉన్నాయి అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని యేసు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ మాట చెప్తూ యేసయ్య ఈ మాట అన్నారు చూడండి, ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును. ప్రభు మనల్ని హెచ్చించువాడు. ఆయన హెచ్చిస్తే అది ఎప్పటికీ హెచ్చింపులాగే ఉంటుంది. ఆయన తగ్గిస్తే జీవితంలో వాడు ఎప్పుడు పైకి రాలేడు, వాడికి హెచ్చింపు రాదు. దేవుని వాక్యంలో ప్రభు చేత హెచ్చించబడిన వారిని చాలామందిని చూస్తాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పేతురు రాశాడండి, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. దీనులను హెచ్చించువాడు. పెంట కుప్పల మీద నుండి ప్రధానులతో కూర్చుండబెట్టుటకై ఆయన దీనులను హెచ్చించువాడు. ఎంత గొప్ప దేవుడండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను, వానినే నేను హెచ్చించుచున్నాను. అవునండి, దేవుని వాక్యంలో దేవుడు హెచ్చించువాడని మనకు చక్కటి మాట మనం చూస్తాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోసేపును దేవుడు హెచ్చించాడు. యోసేపును అన్నలు గుంటలో పారేశారండి. యోసేపు బ్రతికుండగానే యోసేపు చనిపోయాడని ఒక దుర్వార్త పుట్టించారు. ఇక యోసేపు భవిష్యత్తు ఏమీ లేదని వాళ్ళు అనుకొని ఉండొచ్చు, అన్నలు అనుకొని ఉండొచ్చు. వీడికంటూ భవిష్యత్తు లేదు, గుంటలో వేయబడ్డాడు, అమ్మి వేయబడ్డాడు, బానిస బ్రతుకు అని వాళ్ళు అనుకొని ఉండొచ్చు. చూడండి, అదే యోసేపును దేవుడు హెచ్చించాడండి. దేవుడు హెచ్చిస్తే, ఒక మనిషిని దేవుడు హెచ్చిస్తే ఏ మనిషి కూడా ఆయన హెచ్చింపును అడ్డుకోలేడు. ఆటంకాలు ఎన్ని ఉన్నా, ఆవేదనలు ఎన్ని ఉన్నా దేవుడు హెచ్చిస్తాడు. ఎబ్బేజు పుట్టగానే వేదన అని పెట్టింది వాళ్ళమ్మ. ఏ తెల్లైనా బిడ్డను కనేటప్పుడు వేదనతోనే కంటది. ఆమె శారీరక వేదన పడింది, మానసిక వేదన పడింది, ఆత్మీయ వేదన పడి వీడికి వేదన పుత్రుడు అనే పేరు పెట్టింది. చూడండి, దేవుడు ఎబ్బేజుని హెచ్చించలేదా? తన సహోదరులందరికంటే ఘనత పొందలేదా? ఎబ్బేజు హెచ్చించబడ్డాడు. దావీదును కూడా చూసారా, దావీదు ఆహారం కోసం ఆహారం అడిగితే, నీళ్లు అడిగితే నాకు చేదును పానముగా ఇచ్చారని రాశాడు 69వ కీర్తన. చూడండి, ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో కూడా దావీదు జీవితం ప్రారంభించబడింది. అయితే దేవుడు హెచ్చించాడండి. దానియేలు కూడా బబులోను సంస్థానంలో ఉన్నాడు. దేవుని చేత దానియేలు హెచ్చించబడ్డాడు. ఆటంకాలు అధిగమించి హెచ్చించబడ్డారు. దేవుని బిడ్డలారా, దేవుడు హెచ్చించువాడు. యోసేపును హెచ్చించిన దేవుడు ఉదయకాలం మిమ్మల్ని కూడా హెచ్చించునుగాక. అనాథ బాలికైన ఎస్తేరును హెచ్చించిన దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చించునుగాక. రూతును హెచ్చించిన దేవుడు మీ జీవితాలను కూడా హెచ్చించునుగాక. దేవుడు హెచ్చించువాడు, దేవుడు ఘనపరచువాడు. యోసేపు హెచ్చించబడ్డాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండం 49వ అధ్యాయంలో రాశాడు,
యాకోబు తన అవసాన కాలంలో యోసేపును దీవిస్తూ, యోసేపు నీవు హెచ్చించబడ్డవాడు, నీ వేరులు గోడ మీదకెక్కి వ్యాప్తి చెందేటట్టుగా. చూడండి, గోడలున్నా, చుట్టూ ప్రాకారాలున్నా గోడ మీదకెక్కి వ్యాపించేంతగా యోసేపు హెచ్చించబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యోసేపులో దేవుని భయము ఉంది. దేవుని భయము అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవునికి విరోధంగా నేనే తప్పు చేసినా దేవుడు శిక్షిస్తాడు. గాడ్ ఈజ్ జడ్జ్. దేవుడు న్యాయాధిపతి. ఆయనకి విరోధంగా నేనే తప్పు చేసినా ఆయన శిక్షిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అంతేకాదు, యోసేపు హెచ్చించబడటానికి యోసేపు దేవుని ఎదుట నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడు. యోసేపు మనస్సాక్షి ఈజ్ కాన్షియస్, ప్యూర్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట పవిత్రమైన మనస్సాక్షిని కాపాడుకున్నాడు యోసేపు. అందుకనే దేవుడు యోసేపుని హెచ్చించాడు. మూడవదిగా, యోసేపు హెచ్చించబడటానికి కారణం దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడండి. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఒకనికి తోడుగా ఉండాలంటే, ఆ వ్యక్తి దేవుని తోడును అనుభవించాలంటే ఎల్లప్పుడూ దేవుని స్మరణ కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని కొరకు మంచి మనస్సాక్షి కలిగి, దేవుడు చూస్తుండని భయము కలిగి ఎవరైతే నడుస్తారో దేవుడు వారికి తోడుగా ఉంటారు. వారి పనులన్నిటిలో తోడుగా ఉంటాడు, ఆశీర్వదిస్తాడు. అలాంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఈ ఉదయకాలం చూస్తున్న మీ జీవితాలను కూడా ప్రభు హెచ్చించునుగాక, దేవుడు హెచ్చించునుగాక. ఏ పరిస్థితుల్లో ఉన్నారో, పాస్టర్ గారు నలిగిపోయామండి, జీవితంలో విసికి వేసారిపోయామండి, ఆర్థికంగా బాగులేమండి, ఆరోగ్యపరంగా బాగులేమండి, ఎన్నో సమస్యలండి, కుటుంబ సమస్యలండి, హృదయంలో నెమ్మది లేదు పాస్టర్ గారు, మేము ఎలా హెచ్చించబడాలి, మేము ఎలా హెచ్చించబడాలి? ప్రభువే హెచ్చించువాడు, ప్రభువే హెచ్చించువాడు. దావీదు దినవృత్తాంతాల 1వ గ్రంథం 29వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ, హెచ్చించువాడవు నీవేనయ్యా అని ప్రార్థన చేస్తాడు. దేవుడు హెచ్చిస్తాడు. ఎవరిని తెలుసా? తన్ను తాను తగ్గించుకొని వారు హెచ్చించబడదురు. తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడతాడు. చూసారా? దేవుడు హెచ్చించాలంటే తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు శిలువ దగ్గర ఎంత తగ్గించుకున్నారో, శిలువ మరణం పొందినంతగా ఆయన తన్ను తాను తగ్గించుకున్నట్టుగా దేవుని బిడ్డలంగా మనం కూడా మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, క్రీస్తు రక్తంలో కడుగబడిన మనం తగ్గింపు హృదయం కలిగి. అందరూ తగ్గించుకోలేరండి, అందరూ తగ్గించుకోలేరండి, అందరూ క్షమించమని అడగలేరండి, అందరూ ఇతరులను క్షమించమని అడగలేరండి. తప్పులు చేస్తారు, కానీ కొంతమందిలోనే నన్ను క్షమించని అడిగే మనసు ఉంటుంది. అదే తగ్గింపు. తగ్గింపు, క్షమాపణ, జాలి కలిగిన మనసు ఎవరిలైతే ఉంటుందో దేవుడు వారిని హెచ్చిస్తాడు. ఎవరైతే నీతిని ప్రేమిస్తారో, ఈ 75వ కీర్తన ఆఖరి వచనంలో నీతిమంతుల కొమ్ము హెచ్చింపబడునని వాక్యంలో వ్రాయబడింది. నీతిమంతులను హెచ్చిస్తాడు. నీతి కలిగి జీవించేవాడిని దేవుడు హెచ్చిస్తాడు కదా. మొర్దుకై నీతి కలిగి జీవించాడు, దేవుడు హెచ్చించాడు. ఈరోజు మిమ్మల్ని కూడా నా ప్రభు హెచ్చించునుగాక. యేసు ప్రభు శిలువ దగ్గరికి రండి. ఏ దుర్నీతి మీ జీవితాలను ఆవరిస్తుందో యేసు ప్రభు శిలువ దగ్గర మీ జీవితాలు ఒప్పుకొని ఆయన ప్రశస్త రక్తంలో మీ పాపాన్ని కడుక్కొని, ప్రభువా నాకు తగ్గింపు దయచేయ్యా, మీరు తగ్గించుకున్నట్టుగా ప్రతి విషయంలో తగ్గించుకోవటం నాకు నేర్పించయ్యా, వినయ మనస్సు, నీతి కలిగిన జీవితం నాకు దయచేయని మీరు అడిగితే యేసయ్య ఈరోజు మిమ్మల్ని హెచ్చించునుగాక, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రభు ఇచ్చిన ఈ సమయంలో ఈ శుభవచనం చూస్తూ యేసయ్య పాదాలు పట్టుకోండి. దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు తండ్రి, ఈ శిలువ వర్తమానం ద్వారా, ఈ శుభవచనం ద్వారా మీరు మమ్మల్ని దర్శించినందుకై స్తోత్రాలు. మీరు మమ్మల్ని హెచ్చించే దేవుడు అయినందుకు స్తోత్రాలు తండ్రి. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును అనే అమూల్యమైన మీ మాట ద్వారా ఉదయకాలం మమ్మల్ని దర్శించినందుకై స్తోత్రాలు. మా జీవితాలను హెచ్చించు దేవుడు మీరే. ఒక సమయం ఉంది ప్రభా మీకు, అయా మీ సమయంలో మీరు మమ్మల్ని హెచ్చించబోతున్నందుకై స్తోత్రాలు. ఎవరైతే నలిగిపోయి, ఎవరైతే విసికి వేసారిపోయి, ప్రభా ఏంటి ఇంకా మా పరిస్థితి ఇలా ఉంది, మా జీవితాలు ఇలా ఉన్నాయి ఏంటయ్యా, ఎప్పుడు మాకు హెచ్చింపు వస్తుందని మీ సన్నిధిలో కనిపెట్టుకొని బ్రతుకుతున్నారో, ఇదిగో ఈరోజు ఈ వాక్యం ద్వారా బిడ్డలు మీరు హెచ్చించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారిని ముట్టి బాగు చేయండి అయ్యా. హాస్పిటల్, ఐసీలు ఎంతమంది బాధపడుతున్నారో యేసు నామములో వారిని ముట్టి బాగు చేయండి. ఆదరణ లేని కుటుంబాలకు ఆదరణ దయచేయండి. నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మది, సమాధానం దయచేయండి ప్రభా.
చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు రాకపోకలు మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. కారుల్లో వెళ్తున్నా, కాలి నడకన వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా నీ బిడ్డలకు మీ క్షేమం దయచేయండి. వారు వెళ్తున్న ప్రయాణాల్లో ఆటంకాలన్నీ తొలగించి ఆరోగ్యంగా ఆశీర్వాదకరమైన కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాల్లో ప్రమోషన్లు దయచేయండి. ఆశీర్వదించండి, కృప తోడుగా ఉంచండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో వారి గర్భాలు తెరిచి వారిని ఆశీర్వదించండి ప్రభువా. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. చేతుల కష్టార్జితం చేసుకుంటున్న వారి చేతుల కష్టార్జితాన్ని దీవించండి ప్రభువా. నీ బిడ్డల్ని అన్ని విషయాలు ఆశీర్వదించండి. కోర్టు సమస్యలతో నలిగిపోతున్న వారికి పరిష్కారం దయచేయండి, నెమ్మది దయచేయండి ప్రభువా. ఏ కుటుంబంలో నెమ్మది లేదో వారికి నెమ్మది దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు తలపెట్టుకుంటున్న వారిని మిక్కిలి దీవించండి అయ్యా. రాబోయే నూతన సంవత్సరాలు నీ బిడ్డలకు ఆశీర్వాదకరమైన కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇల్లు కట్టుకుంటున్న వారిని దీవించండి అయ్యా. వారు ప్రారంభిస్తున్న వ్యాపారాలు, ప్రారంభిస్తున్న పనులు మీరు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. కొద్దితో ప్రారంభిస్తున్నారు, వారు మహావృక్షమై అభివృద్ధి పొందుదురుగాక, మీ ఆశీర్వాదం కలుగునుగాక. సహాయం దయచేయండి అయ్యా. మా సిబిసి సంఘాన్ని, కుటుంబాలను మీరు దీవించండి, పరిచయలను దీవించండి. ఇంతకంటే 1000 ఎక్కువ రెట్లు ప్రభా మీరు ఆశీర్వదించి అయా తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణ నుండి నీ ప్రజలను పోగు చేసి నలు దిశలా వ్యాప్తి చేసి శాఖోపశాఖలుగా విస్తరింపచేసి మీ కార్యాలు జరిగించమని మీ సేవకులను మీరు భద్రపరిచి మీ కౌగిటిలో భద్రపరిచి క్షేమాన్ని దయచేసి అనేకమైన వర్తమానాల ద్వారా సంఘం దీవించబట్టుకు, ప్రజలు దీవించబట్టుకు సాధనాలుగా మీరు వాడుకొనమని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ శుభోచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరకు ఆయన చేత హెచ్చించబట్టుకు ఇష్టపడి తీర్మానం తీసుకున్న దేవుని ప్రియులందరికీ, సిబిసి కుటుంబాలకు, పరిచర్లకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు ఉదయం 11 గంటలకు స్త్రీల కూడుకుందండి. దేవుని ప్రియులందరూ పాస్టమ్మ గారు, లిడియా ఫిలిప్ గారు వర్తమానం అందిస్తారు. 11 గంటల నుంచి 12:30 గంటల వరకే సంఘంలో, సిబిసి పరిచర్యలో. కాబట్టి అందరూ ప్రేమించి స్త్రీలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.